ఈ జగన్ గారికి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ కేసులు కూడా వాళ్ళు కేటగారికల్ గా చెప్పిన పరిస్థితి. మొన్న కూడా తమీం అన్సారియా గారు విద్యాశాఖ సెక్రటరీ, అదేవిధంగా శాప్ ఎండి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓకే అనుకున్నాం, వాళ్ళు కూడా బ్లాక్ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. సో ఇప్పుడు మరి కోర్టు దగ్గరికి ఎందుకు ఆ ఐఏఎస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసి వెళ్ళొచ్చు కదా. కోర్టు అడిగింది, హైకోర్టు ఏమని అడిగింది, మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వేగ్గా వచ్చారని డిస్మిస్ చేసి రెండోసారి వెళ్ళారు మీరు కోర్టు. రెండోసారి వెళ్ళినప్పుడు ఆధారాలు ఏవయ్యా, మీరు అభ్యర్థులు ఎవరు, అసలు మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసినప్పుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని అసలు మీరు ఒక్క అభ్యర్థిని కూడా ఎందుకు తేలేకపోయారు? లేదు, ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఎవరైతే పొందారని మీరైతే చెప్తా ఉన్నారో ఇంత కేటగారికల్ గా, ఆ విధంగా ఎందుకు మా ముందు ప్రజెంట్ చేయలేకపోయారంటే అక్కడ చేతులెత్తేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలో శాంటిటీ ఉంటే, నిజాయితీ ఉంటే కోన శశిధర్ గారు, అజయ్ జైన్ గారు, తమీం అన్సారియా గారు, భరణి గారు వీళ్ళందరి మీద ఇన్వాల్వ్ చేసేయండి, కేసేసేయండి. అడుగుతుంది కదా హైకోర్టు, అడుగుతుంది కదా, మీరు ఎందుకు అభ్యర్థులను తేలేకపోతున్నారు, ఎవరు ఫేక్ సర్టిఫికెట్ ద్వారా పొందారని మీ దగ్గరికి వచ్చారు, ఏరి వాళ్ళందరూ చూపిందంటే అక్కడ సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఇక్కడే వస్తుంది ప్రజలకు కూడా అనుమానం, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఉద్యమంలో నిజంగా నిజాయితీ ఉంటే అక్కడికి వెళ్ళి అవన్నీ ఆధారాలు సమర్పించేది కదా, ఎందుకు సమర్పించలేకపోతున్నారు? ఇప్పుడు చెప్పిన కొండా రాజీవ్ గాంధీ గారు లాంటి వాళ్ళను హైకోర్టు దగ్గరికి తీసుకెళ్లి ఇంత కేటగారికల్ గా చెప్తా ఉన్నారు కాబట్టి హైకోర్టుని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంత బాగా చెప్పారు కొండా రాజీవ్ గాంధీ గారు, ఫోరెన్సిక్ ఆడిట్ అన్నారు, లేదంటే ఆ డిజిటల్ ఏ విధంగా చేశారు, వాళ్ళ పార్టీలో ఇంత నాలెడ్జ్ ఉండి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారులే కానీ అది అందుకనే హైకోర్టు దగ్గరికి తీసుకెళ్లి చెప్పేసేస్తే హైకోర్టు కూడా ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్పింది. వీళ్ళు చేస్తున్న ఉద్యమానికి కూడా మంచిగా ఉంటది కదా. సో ఇలాంటి వాళ్ళందరూ తీసుకెళ్లి హైకోర్టు దగ్గర చెప్పేస్తే, ఎందుకంటే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పలేకపోయారు అక్కడ కోర్టుకి, హైకోర్టుకి చెప్పలేకపోయారు కాబట్టి అక్కడ చేస్తే ఏంటంటే అసలు ఈ ఊరూరా తిరగటం కూడా ఉండదు, ఎందుకంటే హైకోర్టు మొట్టికాయలేస్తుంది. ఇంకోటి కూడా చెప్తాను, కొండా రాజీవ్ గాంధీ గారు అడిగారు కదా, నేను ప్రజల విషయం నుంచే మాట్లాడుతున్నాను, నిజంగా డిఎస్సీలో ప్రతిభావంతులకి మెరిట్ గల వాళ్ళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలని కూడా దాన్ని కూడా నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఓకే జరుగుంటే. ఇప్పుడు ఇంత కేటగారికల్ గా ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి డ్రైవర్ల చేత, మహిళల చేత పేపర్లు దిద్దిచ్చారంటే ఇప్పుడు చెప్పిన ఫోరెన్సిక్ ఆడిట్ కానీ ఇంకో ఆడిట్ కానీ ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రాజీనామా చేయించలేకపోయారు? పోనీ ఆయనన్నా చేశారా? ఎందుకంటే గ్రూప్ 1 వాళ్ళు అనేవాళ్ళు రేపొద్దున మన కలెక్టర్లు అవుతారు, లేదా రెవెన్యూ అధికారులు అవుతారు, జిల్లా స్థాయి అధికారులు అవుతారు. వాళ్ళందరి విజయంలో పెద్ద కుంభకోణం జరిగిందని హైకోర్టు కూడా మొట్టికాయలేసి ఆ ఇచ్చిన పోస్టులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ లూప్ లైన్ లో కూడా ఇవ్వని ఇటీవల కూడా ఆదేశాలు జారీ చేసినప్పుడు మరి దాని గురించి ఇంత కేటగారికల్ గా అడిగేవాళ్ళు లేకపోయారా? పోనీ జగన్ గారికి కూడా చెప్పలేకపోయారా ఆ రోజు? సో దానిలో కూడా ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఉన్నట్టున్నాయి. మస్తానరావు గారు వీళ్ళు ఎవరో చెబితే ఆయన వింటారు, ఆయన ఎన్నరో వన్ వే కమ్యూనికేషన్ అక్కడ తెలుసు. ఏదో వీళ్ళు బయట నేననేది ఏంటంటే డిఎస్సీలో అన్యాయం జరిగినా ప్రతిభ వాళ్ళకి, ఆ రోజు గ్రూప్ 1లో అన్యాయం జరిగినా ఖచ్చితంగా న్యాయం జరగాలి. కానీ అదే విధమైన మాట్లాడాలి, అదే విధమైన రాజీనామాలు కోరాలి, అదే విధంగా జైల్లో వేయాలి వీళ్ళందరినీ కూడా. మరి ఒకప్పుడేమో ఒక రకంగా మాట్లాడుతున్నాం, ఇంకోరప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నాం, హైకోర్టు దగ్గరికి వెళ్తేనేమో చేతులు ఎత్తేస్తున్నాం, బయట ఏమో యాగీ చేస్తున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటి? ప్రజలకు జరగాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఎందు ఇప్పుడు మనం చూసాం కదా, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలంటే ఎంత ఉద్యమం జరగాలి, ఏం జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో మరి ఇక్కడ అలాంటిది కాకుండా ఉండాలంటే హైకోర్టు దగ్గర మంచిదే, హైకోర్టుకి వెళ్ళటం ద్వారా ఖచ్చితంగా హైకోర్టు శిక్షిస్తుంది. కానీ మరి ఆధారాలు ఇవ్వలేకపోతున్నామే. టీవీ డిబేట్ లో ఆధారాలు ఇస్తున్నాం, మీడియా ప్రెస్ మీట్ లో ఆధారాలు ఇస్తున్నాం, కానీ అక్కడికి వెళ్ళి మాత్రం ఆధారాలు చేతులు ఎత్తేస్తున్నాం. ఎక్కడుంది దీన్ని అడుగుతున్నారు ప్రజలు. రైట్, రాజీవ్ గాంధీ గారు చెప్తారు అది. అంటే వాళ్ళకి లీగల్ టీమ్స్ తెలుగుదేశం కొంత బలంగా లేవులేండి వాళ్ళకి. అంటే ఇక్కడ మీరు రైట్లీ సైడ్ బయట విజయశేఖర రెడ్డి గారు ఆగండి, రాజీవ్ గాంధీ ఇందాక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అది కట్ అయింది కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని ఆపర్చునిటీ అడుగుతున్నాను. విజయశేఖర రెడ్డి గారి టైం నేను కిల్ చేయట్లేదు సార్, 2 minutes లో కంక్లూడ్ చేస్తాం. ఒకటేంటంటే ఎస్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సరే అంతా చెప్పినటువంటి మస్తాన్ రావు